రథసప్తమి అంటే ఏమిటి? ఈసారి మహారథసప్తమి అని ఎందుకు అంటున్నారు? రథసప్తమి అంటే మాఘ శుద్ధ సప్తమి రోజున సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లించి లోకానికి వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున సూర్యుడిని పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈసారి మహారథసప్తమి అని ఎందుకు అంటున్నారు? సాధారణంగా ప్రతి ఏటా రథసప్తమి వస్తుంది, కానీ 2026లో దీనికి మహా అనే విశేషం చేర్చడానికి ప్రధాన కారణం ఆ రోజు ఉన్న గ్రహస్థితి. ఆదివారం కలయిక. సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఈ ఏడాది రథసప్తమి జనవరి 25 ఆదివారం రోజే రావడం చాలా అరుదైన మరియు పవిత్రమైన యోగం. సప్తమి తిథి ఆదివారం వస్తే దాన్ని భాను సప్తమి లేదా మహారథసప్తమి అని పిలుస్తారు. అత్యంత శక్తివంతమైన రోజు. ఆదివారం మరియు సప్తమి కలిసిన రోజున చేసే స్నానం, దానం మరియు జపం 1000 రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు తన గమనాన్ని మార్చుకొని కిరణాలు మరింత శక్తివంతంగా భూమికి తాకే కాలం కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత. రథసప్తమి నాడు చిక్కుడు ఆకులు తలపై ఉంచుకొని స్నానం చెయ్యాలా. సూర్యుడికి ఇష్టమైంది జిల్లేడాకు, అందుకే దానిని అర్కపత్రం అంటారు. జిల్లేడాకుతో పాటు చిక్కుడాకులు కూడా సూర్యరశ్మిని ఆకర్షించి ఇముడ్చుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి శాస్త్రం చెబుతుంది, జన్మ జన్మలుగా చేసిన శోక రోగ పాపాలను పోగొట్టాలని. మనోవాక్యాలతో అజ్ఞానం వల్ల చేసిన 7 విధాలైన పాపములను, రోగములను తొలగించాలని సూర్యభగవానుణ్ణి కోరుతూ రథసప్తమి నాడు స్నానం చేయాలి. జిల్లేడాకులు కానీ చిక్కుడాకులు కానీ తలపై ఉంచుకొని సూర్యోదయంతోనే స్నానం చేయాలి. ఆ మూలికలు మానవాళికి మేలు కలిగించేవని ఆరోగ్య శాస్త్రం కూడా చెబుతుంది. అందుకే వాటికి అంత ప్రాధాన్యం ఏర్పడింది.